11 వయసులో ఓ కుర్రాడు తన స్నేహితులతో కలిసి సరదాగా ఓ స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. కాని ఆ స్నేహితుడి తల్లిదండ్రులు ఆ కుర్రాణ్ణి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి చేయి పట్టి బయటకు లాక్కెళ్ళి విసిరేశారు. రేయ్, ఇంకోసారి మా పిల్లలతో కనిపించావంటే తోలు తీసేస్తా వెధవ అంటూ తిట్టి పంపించారు. దానికి కారణం ఆ కుర్రాడు రిక్షా తొక్కుకొని బతికేవాడికి కొడుకుగా పుట్టడమే. అయితే తన స్నేహితుడి పేరెంట్స్ అలా ఎందుకు ప్రవర్తించారో ఆ కుర్రాడు ఆ వయసులోనే అర్థం చేసుకోగలిగాడు. కానీ ఇప్పుడు ఆ కుర్రాడు ఏం చేస్తున్నాడో తెలుసా? విషయం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా మరియు ఎంతో ఇన్స్పైరింగ్గా ఉండబోతోంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మా ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. చివరిలో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకో విషయం, మీరు వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా ఈ వీడియోని ఓ నలుగురితో షేర్ చేసి ఇలాంటి స్ఫూర్తిని నింపే రియల్ లైఫ్ స్టోరీస్ని ప్రతి ఒక్కరికి చేర్చడంలో మాకు సహాయం చేయండి. ముందు ముందు మరెన్నో అద్భుతమైన వీడియోలతో మీ ముందుకు రావటానికి మాకు కూడా కొంచెం బూస్ట్ ఇవ్వండి. మరి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. అతని పేరు గోవింద్ జైస్వాల్. వారణాసికి చెందిన ఓ రిక్షా తొక్కుకొని బ్రతికే ఓ పేదవాడి కుటుంబంలో జన్మించాడు. గోవింద్ తండ్రి నారాయణ్. నారాయణ్కు గోవింద్తో పాటు 3 ఆడపిల్లలు. అందరిలో గోవింద్ పెద్దవాడు. 4 పిల్లలు, 2 ఆలుమగలు, మొత్తం 6. కానీ ఒకే ఒక్క రిక్షా, 3 చక్రాలు, 2 కాళ్ళు. పొద్దున్నుండి విరామం లేకుండా సాయంత్రం వరకు రిక్షా పెడల్స్ని తిప్పితే తప్ప ఆ 6 కడుపు నిండేది కాదు. అంత కష్టం అనుభవించిన తన తండ్రి నారాయణ్ మాత్రం పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడు. అయితే గోవింద్ చిన్నతనంలో 11 వయసులో జరిగిన ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్న సంఘటన ఎంతో కలిచివేసింది. ఎలాగైనా గొప్ప స్థాయిలో అందరి ముందు తన తండ్రి తలెత్తుకొని తిరగాలని నిర్ణయించుకున్నాడు. అయితే గోవింద్ తండ్రి మాత్రం ఎంతో శ్రమపడి 3 పిల్లలను గ్రాడ్యుయేషన్ వరకు చదివించాడు. పిల్లలు ఎదుగుతున్న సమయంలోనే గోవింద్కు కూడా భార్య నుండి కుటుంబ పోషణకు కొంచెం సహాయం అందటంతో ఒక రిక్షా నుండి మరొక రిక్షా కొని రెంటుకు ఇవ్వడం మొదలుపెట్టాడు. అలా అలా కష్టపడుతూ 35 రిక్షాలు కొని వాటికి యజమాని అయ్యాడు. వాటిని రెంటుకు ఇస్తూ కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటున్న సమయంలో అనుకోకుండా ఒక్కసారిగా నారాయణ్ భార్య అనారోగ్యానికి గురైంది. దాంతో ఆమెకు చికిత్స చేయించడానికి నారాయణ్ తన 20 రిక్షాలు అమ్మవలసి వచ్చింది. కానీ భార్యను మాత్రం కాపాడుకోలేకపోయాడు. ఆ తర్వాత ఆ రిక్షా తొక్కుకుంటూనే వచ్చిన డబ్బులతో 3 కూతుర్లను గ్రాడ్యుయేట్ వరకు చదివించి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు జరిపించాడు. అక్కడ వరకు బాగానే గడిచింది. కానీ అసలు కథ ఇక్కడ మొదలైంది. గోవింద్ జైస్వాల్ అతని ఏకైక కళ సివిల్ సర్వీసెస్ మాత్రమే. దాంతో యూపీఎస్సీ పరీక్షకు సిద్ధం కావటానికి ఢిల్లీకి వెళ్లాలనుకున్నాడు. కానీ ఎలా అని అనుకునే సమయంలో మళ్లీ అప్పుడు కూడా తన తండ్రి నారాయణ్ హీరోలా వచ్చాడు. తాను పడిన ఆర్థిక కష్టాలు, ఇబ్బందులు, ఆ నరకం తన కొడుకు పడకూడదని తన దగ్గర ఉన్న 15 రిక్షాలను అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చి గోవింద్ చేతిలో పెట్టాడు. దాంతో గోవింద్ తండ్రికి ఒకే ఒక రిక్షా మిగిలింది. ఆ ఒక్క రిక్షాను మళ్లీ నారాయణే తన కొడుకు చదువు కోసం స్వయంగా తొక్కటం ప్రారంభించాడు. ఇక తండ్రి ఇచ్చిన డబ్బులతో సహా చెల్లెల ఆశీస్సులు అన్నిటినీ మూటకట్టుకుని ఢిల్లీకి బయలుదేరాడు. అయితే వారణాసిలోనే ఉంటూ చదువుకోవచ్చు కదా అని అందరికీ డౌట్ రావచ్చు. కానీ అక్కడ వారణాసిలో ఒక గదిలో రెంటుకు ఉంటూ కొద్ది రోజులు అక్కడే ఉంటూ చదువుకున్నాడు. కానీ అక్కడి కరెంటు కోతల కారణంగా గోవిందు తన చదువుపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోయాడు. దాంతో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఢిల్లీ వెళ్లిన కొద్ది రోజులకి తెచ్చిన డబ్బులు అయిపోయాయి. ఆ తర్వాత తన తండ్రి సంపాదించిన కొంత భూమిని కూడా అమ్మేసి ఆ డబ్బులు కూడా పంపించాడు. అలా ఒక్కడే అనేక కష్టాలు పడుతూ ఒకే ఒక్క లక్ష్యంతో చదవటం మొదలుపెట్టాడు. కానీ మళ్లీ ఆ డబ్బులు కూడా అయిపోయాయి. ఇంతలో తండ్రి కాలుకు ఓ గాయమై అది సెప్టిక్ అవటంతో కాలు బాగా దెబ్బతినింది. దాంతో నారాయణ్ రిక్షా తీయడం మానేశాడు. అంతే, అక్కడితో గోవిందు పరిస్థితి దారుణంగా తయారైంది. దాంతో గోవిందు ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాడు. అలాగే డబ్బు ఆదా చేయటానికి ఒక పూట భోజనం కూడా మానేశాడు. అప్పటి వరకు తండ్రి కష్టపడి రిక్షా తొక్కుతూ ప్రతీ నెలా కొంత మొత్తం పంపించేవాడు. కానీ ఇప్పుడు అది కూడా లేదు. ఏం చేసినా ఒక్కడే. అలా గడిచిన కాలాన్ని లెక్కించేలోపే పరీక్షలు దగ్గరకొచ్చాయి. ఇంకొద్ది రోజుల్లో పరీక్షలు రానున్నాయి. గోవిందు మనసులో ఒక్కటే ఉంది. గోవిందుకి విజయం తప్ప మరో మార్గం లేదు. ఒకసారి ఫెయిల్ అయినా తర్వాత మళ్లీ ట్రై చేయటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఒకే ఒక్క అవకాశం కోసం
తన తండ్రి దగ్గరున్న మొత్తం అనా పైసా దగ్గర నుండి గోవింద్పై పెట్టేశాడు. పైగా తండ్రి ఇప్పుడు రిక్షా తొక్కలేని పరిస్థితి. తండ్రిని చూసుకోవాలి. బాధ్యత కూడా తనపై ఉంది. లేదు, సివిల్స్ మాత్రమే కావాలి అనుకుని తండ్రిని వదల్లేడు. ఇప్పుడు తన ముందు ఉంది కేవలం ఒకే ఒక చాయిస్. ఎలాగైనా యూపీఎస్సీ మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అవ్వాలి. అతని సంకల్పం తండ్రి కష్టం, కుటుంబ కాంక్ష అన్ని ఆశీర్వాదాల్లా మారి గోవింద్ మొదటి ప్రయత్నంలోనే 2006లో యూపీఎస్సీని బ్రేక్ చేశాడు. తన మొదటి ప్రయత్నంలోనే వారణాసిలోని ప్రభుత్వ పాఠశాల మరియు నిరాడంబరమైన కళాశాలలో చదివిన గోవింద్ జైస్వాల్ 48వ ర్యాంకుతో విజయం సాధించాడు. అయితే యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన గోవింద్, మీరు తీసుకునే మొట్టమొదటి జీతంతో ఏం చేయాలి అనుకుంటున్నారు అని అడగ్గా గోవింద్ చెప్పిన సమాధానం, నా తండ్రి కాలుకి గాయమైంది. మా కోసం సర్వం త్యాగం చేసేశాడు. ముందు ఆయన కాలుకున్న గాయానికి చికిత్స చేయించి ఆ గాయాన్ని నయం చేయాలి అని అంటే అర్థం చేసుకోండి. గోవింద్కు అప్పుడు నెల జీతం పడితే కానీ అతని తన తండ్రి నారాయణ్ కాలుని బాగు చేయలేని పరిస్థితి. ఇంతకీ గోవింద్ ఐఏఎస్ అధికారి మాత్రమే కావాలని ఎందుకు నిర్ణయించుకున్నాడో తెలుసా? దానికి సమాధానం ఆయన మాటల్లోనే. నేను ఐఏఎస్ కోసం ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగం మరియు ఈ ఉద్యోగంలో చేరటానికి మీకు డబ్బు లేదా ఇంకేదీ కూడా అవసరం లేదు. మరియు నా దగ్గర డబ్బు లేదు, ఇంకేదీ లేదు. అందుకే ఐఏఎస్ మాత్రమే టార్గెట్గా పెట్టుకున్నాను అని చెప్పుకొచ్చారు గోవింద్ జైస్వాల్. అయితే గోవింద్ చిన్న వయసులోనే తోటి పిల్లలు ఎంత ఎగతాళి చేసినా ప్రతి ఒక్కరిని తన విజయానికి కారకులుగానే భావించాడు. తన 11 వయసులో ఎవరైతే రిక్షా తొక్కుని బ్రతికేవాడి కొడుకు అని ఎగతాళి చేసి హేళన చేసి గెంటేశారో వాళ్ల ముందే ఐఏఎస్ అధికారి హోదాలో తన తండ్రి రిక్షాలో కూర్చొని వెళ్ళాడు. ఇది కదా నిజమైన సక్సెస్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో బ్రతికినా మన సంకల్పం దృఢమైనది. అయితే మనమేదైనా సాధించొచ్చు. సివిల్స్ అంటేనే వణికిపోయేవారు ఎందరో ఉన్నారు. కానీ పట్టుదల ఉంటే, దానికోసం తగ్గ కృషి చేస్తే ఖచ్చితంగా విజయం అదే వస్తుంది. మీ పట్టుదల, కృషి ముందు సివిల్స్ చిన్న గడ్డి పరకే అంటారు గోవింద్ జైస్వాల్. మరి మా ఇన్ఫర్మేషన్ నచ్చితే మా వీడియోని లైక్ చేసి గోవింద్ జైస్వాల్ రియల్ లైఫ్ స్టోరీ ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్స్పైరింగ్, ఇంట్రెస్టింగ్ మరియు మోటివేషనల్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.